మన దేశానికి చెందినటువంటి డిఆర్డిఓ సంస్థ ఒక సరికొత్త రాడార్ని అయితే కనిపెట్టింది. దాని పేరు వచ్చేసి ఫోటానిక్ రాడార్ అనమాట. దీని రేంజ్ వచ్చేసి 500 కిలోమీటర్లు. అంటే 500 కిలోమీటర్ల దూరం నుంచే మన దేశం మీదకి వచ్చేటటువంటి ఎటువంటి యుద్ధ విమానాలనైనా, డ్రోన్లనైనా, క్రూయిజ్ మిసైల్స్నైనా, బాలిస్టిక్ మిసైల్స్నైనా మన ఫోటానిక్ రాడార్ వెంటనే గుర్తించి సిగ్నల్స్ను సెంట్రల్ స్టేషన్కి పంపిస్తుంది. ఇదంతా కూడా కేవలం 40 నుంచి 60 సెకండ్ల లోపలే జరిగిపోతుంది. సాంప్రదాయ రాడార్లు గుర్తించలేనటువంటి స్టెల్త్ యుద్ధ విమానాలను, డ్రోన్లను, మిసైల్స్ను కూడా గుర్తించగలుగుతాయి అన్నమాట. ఇక ఈ ఫోటానిక్ రాడార్ను జామ్ చేయడం అనేది ఎవరికి కూడా సాధ్యమయ్యే విషయమే కాదు. అయితే ఈ 6th జనరేషన్కి చెందినటువంటి ఈ సరికొత్త ఫోటానిక్ రాడార్ వ్యవస్థను ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మన భారత్ తయారు చేయడం ఇక్కడ విశేషం అన్నమాట. మీరు వినింది నిజమే. ఈ అడ్వాన్స్డ్ రాడార్ను ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తయారు చేసింది మన భారతదేశమే. అది మన డిఆర్డిఓ సత్తా అంటే. చూడండి, మన నరేంద్ర మోడీ గారు మన దేశానికి ఎటువంటి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి.